మీదేమూరు పల్లి మీ తెల్లవారు తండ్రు మీ తెల్లవారు తండ్రు కాబట్టులెవరు మీరు ఒకసారి చెప్పండి ఓ రాజులలో బాబు 10 సంవత్సరాల నుంచి మా పాద పట్టుకెళ్తున్నా. అవును. మొన్నేమో అంతరేగలో చెప్పాను. అవును. కింద రేత్రి కాదు, జరిగిపోయిన రేత్రి మాఘములో చేసాం. అవునండి బాబు. మీదేమూరు, మీదే పళ్ళు, అవును. మీ ఉస్తాంతం ఏంటో గుత్తులు వారు చుట్టాలు స్నేహితులు బంధువులు మహానీయులు అవునండి అందరూ వింటారట. ఒక్కసారి తెలుగు బ్రస్వయ్య. మాదండి మాది నివేశనాభం తిరుపతి కాపస్థలం అండి. అన్నయ్య అప్పటి పిల్ల అమ్మాయి ఇక్కడ అప్పటి పిల్ల ముళ్ళేడు రామస్వామి రాజేశ్వర కొండల స్వామిది నివేశనాభం తిరుపతి ఆభరణానికి రాజు వైకుంఠ ఏడుకొండల స్వామిదండి. చిత్తూరు జిల్లా నివేశన భూమి చంద్రగిరి తాలూకా దిగువ తిరుపతి క్రాపర స్థలం. అవును ఆయన ఆభరణానికి రాజు వైకుంఠ పీఠాలు. ఆ వింటి పేరుడికి వారే ఏడుకొండల స్వావర్ణానికి సూర్వంశరాజులు. వెంకటేశ్వర స్వామి ఇంటి పేరు ఎనికిలవారు. మీ తల్లి పేరు తండ్రి తమ్మరాజు. ఆ తల్లికి 7 జన్మించిన మీ తల్లి గారు తండ్రి గారు. ఆ తల్లి గారికి 7 అన్నాతమ్ములు జన్మించారండి. 7 అబ్బాయిలు జన్మించారు. ఒకసారి పుట్టారా బాబు? వెనక ముందు పుట్టావు. మీరు కూడా 7 పేర్లు ఎంచి పాడాలి. ఈ సభా ప్రజలు ఆలకించాలి. ఏ దిశలో ఎవరున్నారు అందరి పేర్లు చెప్పాలి. చూడండి. ఆ తెలుసు ఎవరు జలమాలు. అవునే ఆ గోవింద మహారాజు స్వామి జలమాలు. ఆ దిగోదర పీఠ కాలేజీ ఆ బండులుగా పడుకోని గోవిందార ఆయన వేద మంత్ర కాళ్ళకాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి ఆరణి తాయారమ్మ పుండ్ర కాలుక్షమ్మ అంటారు. అవును. గోవిందరాజు స్వామికమ్మ తలకాడ బంగారము కొంచెం ఉంటాది. ఏమండి గురి గారు బాబు? ఈ సత్యనారాయణ గారు చుట్టాలంటున్నారు. ఏమని? గోవిందరాజుకి తలగలేవా టిక్కెళ్ళేవా బంగారం కొంచెం ఎంత కట్టుకున్నాడు. గోవిందరాజుల వారి తలకాడ కొంచెం ఎందుకుందంటే వేడికొండల స్వామికి వచ్చిన ఆదాయం అండి. అవును. పూర్వము వెండి రూపాయలు, అవును, రాగి డబ్బులు, సిల్లి డబ్బులు, అవును, కాసులు బోర్లు నేబులు ఉండేయట. ఇవన్నీ కూడా జల్లెళ్ళేసి ఏట్లకయ్యే వెంచి రాసులు చేసి గోవిందరాజు స్వామికి అప్పు చెప్పేవారు. ఈ గోవిందరాజు ధనమంతా కూడా బంగారము కొంచెముతో కొలిసి 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 అలసిపోయి ముచ్చిరి చెమట్ల పట్టిస్తే తలకాడ కొంచెం పెట్టుకుని గోవిందరాజు ఒరిజినల్ దగ్గర అలా ఉంటుంది. ఆ రెండక్క ఎవరో జలమాను. అది పెన్నాడారండి ఆ స్వామి జలమాను. శ్రీకాకుళం జిల్లా పెన్నాడంట ఆయన. ఆ 3 అక్క జలమాని ఎవరో జలమాను. అది ఉప్పాకోరంగల్ ఆ స్వామి జలమాను. అది పిఠాపురం తాలూకులో ఉంది. ఆ 4 గర్భాని ఎవరో జలమాలు. ఆ గండాపూడ కింద స్వామి జలమాలు. బెండపూడి వెక్కడుందయ్యా అనుకుంటున్నారు. అవునండి. అన్నవారం సత్యనారాయణ దర్శనానికి వెళుతుంటే
ఎదవ చెయ్యి కాదయ్యా, ఆయ్. ఎడమ శ్రేత మీద అదే వాచి పెట్టుకుని చెయ్య వత్తుంటే కుడిసే భాగంగా వెత్తైన కొండల్లో పెట్టాడు. అతను బెండపోడి సాధువు గారంట. ఆ సాధువు గారికి 8 భార్యలండి. అవతార పురుషుడు లోకానికి దేవుడు బెండపోడిలో జన్మించారు. ఏం చేశారు? జన్మించారు. జన్మించారు. మరి ఐదక్క గర్భాలు ఎవరు జలమాలు? అవునే. వెంకటరమణ స్వామి జలమాలు. యాన పెంకన్న మీ అన్ని మా అన్నయ్య మీకు ఆయనకు తేడా ఆ ఉంది. తేడా ఏదో చెప్పండి. ఆ లేవయ్యా నా స్వామి నీకు తెలియలేవు. ఏమి లేవు. ఆ కళ్ళు బళ్ళు లేవు, స్థానాలు లేవయ్యా నా స్వామి నీకు తెలియలేవు. కళ్ళు బళ్ళు లేవు, స్థానాలు లేవు. ఈ సభా ప్రజలు ఆశ్రముగా అడుగుతున్నారు, ఏమనండి? ఆ తల్లికి వేడుగురు పుట్టారయ్యా, హారుగురికి తల్లు మళ్ళు తానాలంటువేంటి? అవును. మరి వ్యాన పెంకరికి లేకపోతావేంటి అనుకోవచ్చండి. అనుకుంటున్నారా తల్లి? యాన పెంకని పుట్టిన జాతక బలం ఏంటంటే మీ తల్లి గారికి వేడుగురు కుమారులు జన్మించిన తర్వాత అవును కన్నా తల్లి వేడుగురు చూసి సంతోషపడి నాకు వేడుగురు అబ్బాయిని పుట్టారా అని కార్తీక ఏకాదశి నాడు కన్న తల్లి ఉపాసం పెడుతుంది. బాబు గోవిందరాజు, రేపు ఏకాదశి, 7 ఉపాసం ఉండాలి బాబు. ఉంటాడమ్మా. బాబు చిన్నోడా, నువ్వు ఉపాసం ఉంటా బాబు? ఉంటానమ్మా. ఒరే చిన్నోడా, నమ్మ కాదు అమ్మా. మమ్మీ ఏంటి? కాలమంటండి గురుగారు. కాన్వెంటా బాబు? రేపు ఉదయము కార్తీక ఏకాదశి బాబు. రేపొద్దున గుర్తుల వారి ఇక్కడ కాకిలికి ఏకాదశ. కాకిలికి ఏకాదశి ఉంటుంది ఎట్టమ్మా? ఆడపడుసు మాట్లాడకండి, మాట్లాడకండి నాయన. కాకిలికి ఏకాదశి కాదు, కార్తీక ఏకాదశి. నేను ఏం చేయనా మమ్మీ? మమ్మీ కాదురా అమ్మా. ఏం చేయనా అమ్మా? అన్న తమ్ములు 6 ఉపాసం ఉంటున్నారు, నువ్వు ఉపాసం ఉండు బాబు. అమ్మా 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 బాబు